ఈ రోజు నుంచి బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అవబోతుందన్నమాట. అంటే ఎక్కడ చూసినా ఉప్పల్ బాలు ప్రోమో ఎక్కువ కట్ అవుతుందన్నమాట. ఉప్పల్ బాలుని ఎందుకు రిజెక్ట్ చేశారు, ఉప్పల్ బాలుని ఎందుకు రిజెక్ట్ చేశారు. నవదీప్ ఒక క్వశ్చన్ అడిగారనమాట. ఏంటని, ఇప్పుడు నీకు నీ వీడియోస్ చూసి ఫ్యాన్స్ ఉంటారని నువ్వు అనుకుంటున్నావా అన్నాడు అనమాట. సరే అది పక్కన పెట్టండి, ఇప్పుడు నీ వీడియోస్ చూసి కిందటిసారి అగ్ని పరీక్ష చూసారా అన్నాడు అనమాట నవదీప్ ఉప్పల్ బాలుకి. చూసే వచ్చాను అన్నాడు. చూసే వచ్చాను అంటే, అయితే నీకు ఒకవేళ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి పంపిస్తే మేము సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు అని చెప్పాడు అనమాట నవదీప్. చెప్తే దీనికి ఒక క్వశ్చన్ ఉందన్నమాట నాకు. ఏంటంటే, కిందటిసారి అగ్ని పరీక్ష జరిగినప్పుడు హరీష్ గారు వచ్చారనమాట. హరీష్ గారు వస్తే ఎవరైనా మీకు ఒక క్వశ్చన్ అడిగారు జడ్జెస్ హరీష్ గారిని. ఏమని, ఎవరైనా మీకు రెచ్చగొడితే మీరు ఏం చేస్తారు అంటే, ఐ విల్ హిట్ హిమ్, నేను కొట్టేస్తాను అన్నారనమాట హరీష్ గారు. దాని గురించి మీరు ఆ ఒక్క ఆన్సర్ గురించి మీరు బిగ్ బాస్ ఇంప్రెస్ అయిపోయి బిగ్ బాస్ హౌస్లోకి పంపించారనమాట హరీష్ గారిని. అప్పుడు పంపించినప్పుడు మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారు? నేను ఇది అడగాలనుకుంటున్నాను అనమాట. ఉప్పల్ బాలుని ఎందుకు పంపించట్లేదు? ఉప్పల్ బాలుతో ఒప్పేసుకుంటున్నాడు కదా, నా క్యారెక్టర్ ఇది కాదు, నేను వీడియోస్ చేస్తున్నాను డబ్బుల గురించి, ఎందుకంటే నాకు డబ్బులు అవసరం అని డైరెక్ట్ చెప్పేస్తున్నాడు కదా ఉప్పల్ బాలు. దీని గురించి మీకు పంపిస్తే సమాజానికి ఏమి మెసేజ్ ఇచ్చినట్టు అవన్నీ ఎందుకు? రిజెక్ట్ అంటే రిజెక్ట్. మీరు అలా డిస్రెస్పెక్ట్ చేసి బయటికి పంపించడం అంటే అది కరెక్ట్ కాదు. అది నేను చెప్పబోయేది. మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి.